ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామని అన్నారు. అనంతపురంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు కృష్ణ సమయాలలో ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికలో కూటమి గెలుపు కోసం యావత్ దళితులు అహర్నిశలు పాటుపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ జాతి యావత్తు ఎప్పుడా వర్గీకరణ అమలు జరుగుతుందనే ఒక అభిప్రాయంతో 1000 కళ్ళతో వర్గీకరణ అమలు కోసం మాదిగ జాతి యావత్తు ఎదురు చూస్తుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాదిగ జాతి సంపూర్ణ విశ్వాసం పెట్టుకున్నది. మాదిగ జాతి యావత్తు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని నమ్ముకొని ఒక వర్గీకరణ త్వరగా అమలు జరగాలని చెప్పి మాదిగ జాతి యావత్తు కోరుకుంటున్నారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం వల్ల 22,000 పైగా ఆనాడు మాదిగా కులాలకు ఉద్యోగ అవకాశాలు దక్కినాయి. వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాదిగ జాతి బిడ్డలు పొందగలిగారు. ఆ అభిమానం గౌరవ చంద్రబాబు నాయుడు గారి పట్ల మాదిగ జాతి మొదటి నుంచి పెట్టుకొని ఉన్నది. అదే సమయంలో ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడంలో భాగంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో వర్గీకరణ అంశం మీద కమిషన్ ఎత్తే కమిషన్ పని మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే